వచ్చినటువంటి మాలమానాడు, మాదిగ దండోరా, బీఎస్పీ, అదేవిధంగా సిఐటియు ముఖ్యంగా నిర్వహించినటువంటి కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా కమిటీ సభ్యులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ, ముఖ్యంగా నాకెంతో ఇష్టమైనటువంటి కవి మా బండి సత్తన్న పాటలు వినుకుంటూ పెరిగినవాడిని. మేబీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో అందరికంటే వయసులో చిన్నవాడిని నేనే, క్షమించాలి. ఏమన్నా తప్పుగా మాట్లాడబోతే నన్ను సరిదిద్దే ప్రయత్నం మీరే చేయండి. అక్క చెప్పినట్టు, అక్క రెడ్డి అని చెప్పింది, ఎవరినో వేరే క్యాస్ట్ వాళ్ళని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం, మంచి కలిసి ఉన్నారని చెప్పింది. అన్న ఇంతకుముందు మేము మాదిగా మా అమ్మాయి మాల వాళ్ళ అబ్బాయిని ప్రేమించినని చెప్పింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఏ కులపోడు అంటే మాదిగల్ని బైండ్ల వాళ్ళు పెళ్లి చేసుకుంటే మాదిగోళ్ళు చంపారు, మాలోళ్ళని మాదిగోళ్ళు చేసుకుంటే మాలోళ్ళు చంపారు, రెడ్డి వాళ్ళను బ్రాహ్మణులు చేసుకుంటే బ్రాహ్మణులు రెడ్డి వాళ్ళని చంపారు. అంటే ప్రతిసారి ఒక కులంతో ఎప్పుడూ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది అక్క. కులం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఏ దిక్కులో చూసినా నేను ఈ దేశంలో కులమే వెంబడిస్తుంది. దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తులు అన్న చెప్పినట్టు పెద్దలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదులు, దాన్ని సమర్థిస్తున్నటువంటి చిన్నజీయర్ స్వామి లాంటి సన్నాసులు. కాబట్టి మనం పోరాటం చేయాల్సింది ప్రభుత్వాల మీద. ఇక్కడ సమస్య ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే, మా అమ్మ ఉన్నది మంచి సంబంధం అంటే చూడాలనుకున్నప్పుడు మన కులంలో కావాలని ఎత్తుకుతుంది మా అమ్మ. మంచి వాళ్ళని ఎత్తుకమ్మ అంటే ఎత్తుకట్లే, ఎందుకంటే వేరే వాళ్ళని కుళ్ళు చేసుకుంటే మన కులపోళ్ళందరూ పెళ్ళికి రారు బిడ్డ అని అంటుంది. అంటే ఇక్కడ సమస్య కులం సమస్య, దాన్ని పెంచి పోషించేది ఆర్ఎస్ఎస్, బీజేపీ. కాబట్టి ఒక చట్టం చేయాలని కేవీపీఎస్ ఎప్పటి నుంచో కొట్లాడుతుంది. కాబట్టి మనందరం ఆ చట్టానికి సపోర్ట్ చేయాలి. సారీ అన్న, చాలా మాట్లాడాలనుకున్నా, టైం లేదన్నారు. కాబట్టి దీనికి ప్రధాన కారణం బీజేపీ, ఆర్ఎస్ఎస్. కాబట్టి మనందరం ప్రభుత్వాల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్, నమో బుద్ధ.